హాయ్ ఎవ్రీవన్ మనకి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందండి. జూన్ 1వ తారీఖున జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామ్ లో మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మన ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో మనం 7:30 to 8:30 ప్రతిరోజు మనము రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ సెషన్ లో భాగంగా మన కరెంట్ అఫైర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి అదే విధంగా డేట్ తో సహా మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే మనకి రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఒక అవగాహన కోసం అండి. అంటే మనం కరెంట్ అఫైర్స్ అంటే అప్పుడప్పుడు చదివేవి కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత ఎప్పటి నుంచి అయితే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అవుతామో అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 1 hour కరెంట్ అఫైర్స్ చదవవలసిందే. ఎందుకు అంటే మీరు 1 hour కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదవడం వల్ల మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ వీటి మీద కూడా ఇండైరెక్ట్ గా కరెంట్ అఫైర్స్ ప్రభావం అనేది ఉంటుందండి. వాటి మీద కూడా మీకు కమాండింగ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా అసలు క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఏ అంశాల మీద అడుగుతున్నారు అని చెప్పేసి మీకు ఒక అవగాహన వస్తుంది. అంతే తప్ప ఏదో ఎగ్జామ్కి 10 days ముందో లేకపోతే ఎగ్జామ్కి 15 days ముందో ఒక బుక్ తీసుకొని చదువుతాను లేకపోతే ఒక PDF తీసుకొని చదువుతాను అంటే వర్కౌట్ అయ్యే రోజులు కాదు అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అదే విధంగా మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము అంటే మనం ఏ ఎగ్జామ్కి అయితే వెళ్తామో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు ఒకసారి చూడాలి. వాటితో పాటుగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని ప్రీవియస్ పేపర్లు కూడా ఒకసారి చూడాలండి. వాటితో పాటుగా పర్టికులర్గా మీరు ఏ ఎగ్జామ్కి అయితే వెళ్తున్నారు అంటే మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయదలుచుకున్నారా, డిఎస్సి రాయదలుచుకున్నారా, లేకపోతే గ్రూప్ 1 రాయదలుచుకున్నారా, గ్రూప్ 2 రాయదలుచుకున్నారా, దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు బేస్ చేసుకొని మెయిన్గా మళ్ళీ మనము ఈ అంశాల మీద మనం చదువుకోవాలి అని చెప్పేసి మీకంటూ ఒక అవేర్నెస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనము 2024 ఆగస్ట్ నుంచి 2025 మే 20 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఖచ్చితంగా మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. ఈ నోట్స్ చాలు మీకు ఖచ్చితంగా కానిస్టేబుల్ మెయిన్స్ మీకు ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పేసి నేను ప్రతి లైవ్లో కూడా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా అలానే చేశారండి, అలానే నోట్ మేకింగ్ చేసుకున్నారు. చాలా మంది ఫోన్లు చేసి అదేవిధంగా సార్ మీరు చెప్పిన కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడ్డాయి సార్, మేము ప్రాపర్గా నోట్స్ యూటిలైజ్ చేసుకున్నామని చెప్పేసి చాలా మంది మాకు చెప్పడం జరిగిందండి. దానికి మేము చాలా సంతోషంగా చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా ఈ వీడియో రాబోతున్నటువంటి అంటే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఒక అవగాహన కోసము ఒక టార్చ్ బ్యారియర్ లాగా కూడా ఉండడానికి ఈ వీడియో అనేది మీకు దోహదం చేస్తుంది. ఖచ్చితంగా మాటలతో కాదు చేతలతో అన్నట్టు ఏదైతే పెద్దలు చెప్తారో ఆ విధంగా మీకు పక్కా ప్రూఫ్తో ఏ డేట్తో చెప్పామో కూడా ఈ వీడియోలో చూద్దాం. అదే విధంగా 500 పేజీలు చదివి 20 క్వశ్చన్లు రావడం కాదండి. మీరు చాలా తక్కువ పేజెస్ అంటే 200 పేజెస్ చదివి 20 క్వశ్చన్లు రావడం కావాలి. అంటే ఇక్కడ మీరు ఏదైతే డంప్ అంతా ఎక్కువగా చదివి దాంట్లో క్వశ్చన్లు రావడం కాదండి. చాలా కన్సర్న్గా చాలా షార్ట్గా చదవాలి, దాంట్లో ఎక్కువ మార్కులు రావాలి. అంటే చాలా ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదవాలి. మనం చెప్పిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా గన్ షాట్గా ఎగ్జామినర్ ఏవైతే అడుగుతారో ఆ పాయింట్స్ మాత్రమే మనము ఇక్కడ డిస్కస్ చేసాం. అన్నెసెసరీ డేటా మనం చేయలేదండి, అన్నెసెసరీ డేటా మనం ఎక్కడా చేయలేదు. అది ప్రూఫ్ మీ దగ్గరే ఉంది, మీ నోట్స్లోనే ఉంది. చూడండి, మీరు పక్కాగా ఏదైతే నేను చెప్పినట్టు ప్రిపేర్ అయ్యారో అది మాత్రమే ఎగ్జామినర్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే దట్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇవన్నీ కూడా పుస్తకాల్లో రాయరు, ఇదేదో కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఏంటో మీకు విత్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనము సెట్ బి అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి సార్ అంటే పేపర్. మనకి పేపర్ ఏదైతే ఉంటుందో సెట్ బి ఏదైతే ఉంటుందో ఆ సెట్ బిలో ఉన్నటువంటి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉంటుందో మనకి క్వశ్చన్ నెంబర్ అండి, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 143 క్వశ్చన్ అండి. మనకి ఓటింగ్ వయసు అనేది 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చెక్ లిస్ట్ చూడండి. మనం ప్రతిసారి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క మన సంస్థ ఎస్ ఎగ్జామ్స్ అడ్డా.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే చెక్ లిస్ట్ విషయంలో మీరు చూసినట్లయితే చూడండి యాజ్ ఇట్ ఈస్ గా ఇది కూడా అడుగుతారు అని చెప్పేసి నేను మీకు 24/3/2025 అండి. సో 24/3/2025 చెప్పడం జరిగింది. అంటే మనము చెప్పాం కదా మీకు కరెంట్ పాలిటీతో పాటుగా అంటే ఒక అంశం ఏదైనా పాలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో వస్తే దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దాంట్లో భాగంగానే మీకు ఇక్కడ మీకు ఏదైతే చెక్ లిస్ట్ లో ఇది ఇలానే అడుగుతారు, ఖచ్చితంగా ఏ ఏరియాలో అడుగుతారు కూడా నేను మీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో డైరెక్ట్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు డేట్ తో సహా కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మీకు కీ కాదండి, ఆల్రెడీ గవర్నమెంట్ వారు అఫీషియల్ కీ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కీ అనేది మ్యాటర్ కాదు. సో ఇక్కడ అనేది చూడండి. సో ఇక్కడ మీరు మీ కష్టం ఏదైతే ఉందో, సో మన కష్టం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో సేమ్ దిగిపోయిందండి బిట్. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో యుఎన్ఓకి సంబంధించి సో మనకి ఐక్యరాజ్య భద్రతకు సంబంధించినటువంటి ఏదైతే మనకి ఈ క్వశ్చన్ ఉంటుందో అంటే వాటి యొక్క టెన్యూర్ 2 సంవత్సరాలు కదా. సో దానికి సంబంధించి చూడండి ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్ గా సో 2025-26 2 ఇయర్స్ అని చెప్పేసి మీకు పక్కాగా ఇలా గుర్తుంచుకోండి అని చెప్పేసి కూడా మీకు చెప్పాను. ఏ రోజు చెప్పాను సార్ అంటే సో 2/1/2025 అండి. సో 2/1/2025 మనము ఈ యొక్క బిట్ ని డిస్కస్ చేయడం జరిగింది. చూడండి పక్కా ప్రూఫ్ తో కూడా మీకు తీసుకురావడం జరిగింది. సో అదే విధంగా మనము ఇదిగోండి సో మనకి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలు అన్నప్పుడు మీకు 2/1/2025 సో ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇది కరెంట్. సో దాంతో పాటుగా సో ఇదిగోండి సో దీనికి సంబంధించినటువంటి డేటా కూడా మనం డిస్కస్ చేసాం 2/1/2025. సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో 155 క్వశ్చన్ అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారన్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి వస్తే మనము మీకు చాలా సందర్భాల్లో చెప్పానండి. సో మీరు 2x2 లో పెట్టుకున్నా సరే ఎంత ఫాస్ట్ గా కూడా వస్తుందని చెప్పేసి చెప్పాము. ఇదిగోండి మీకు డేట్ తో సహా మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే 2/4/2025 సో మీకు ఇదిగోండి సో 1949 జనవరి 1 అని చెప్పేసి కూడా ఏదో చెప్పాం. అదే విధంగా దాని యాక్ట్ కానివ్వండి సో దాని హెడ్ క్వార్టర్ కానీ పూర్తి ఎలాబరేట్ గా దాని యొక్క డిప్యూటీ డైరెక్టర్స్ డిప్యూటీ సో మనకి ఎవరైతే గవర్నర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మనం డిస్కస్ చేశాం. సో అదే 155 క్వశ్చన్. ఆ తర్వాత 156 క్వశ్చన్ చూసినట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మనం చూసామండి. సో దానికి సంబంధించి చూడండి మీకు ఖచ్చితంగా కానిస్టేబుల్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చదువుకోవాలి డైమెన్షన్స్. డిఎస్సి వారు అయితే మనకి డైమెన్షన్స్ అంత అవసరం లేదని కూడా మీరు చెప్పాను. సో ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా డైమెన్షన్ చదువుకోవాలని చెప్పేసి కూడా మీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు సార్ అంటే 7/5/2025 మనం డిస్కస్ చేశాం. సో ఇక్కడ నేను ఓన్లీ మాటలు కాదండి మీకు పక్కా ప్రూఫ్ తో సహా చూపిస్తున్నాను. సో ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఇది మీరు చెక్ చేయొచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి ఇండికేటర్స్ అదే విధంగా సో 166 మనకి ఏదైతే పేపర్ క్వశ్చన్ నెంబర్ సెట్ బి లో 166వ క్వశ్చన్ మీరు చూసినట్లయితే 166వ క్వశ్చన్ మీరు చూసినట్లయితే సో మనకి త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఘర్షణ సో ఏవైతే సంతకాలు చేశాయో ఇవి ఏంటని అడిగారు. ఇదిగోండి మీరు చూసినట్లయితే యాజ్ టీస్ గా ఈ 2 మాత్రమే గుర్తుంచుకోండి, ఇంకేం అవసరం లేదని చెప్పేసి అన్నాను. కుదిరితే వాటి యొక్క అబ్రివేషన్స్ ఏంటో కూడా గుర్తుంచుకోండి అని చెప్పేసి చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఇక్కడ ఏవైతే చూడండి ఇక్కడ 2 మార్కులు మార్క్ పెట్టాను NLFT అని చెప్పేసి ATTF అని చెప్పేసి అన్నాను. యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ అండి. ఎప్పుడు చెప్పాను అది 5/9/2024 మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ అండి. సో మీకు ఏదో PDF లో ఆ రోజు చెప్పని కాదండి. సో మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జామినర్ ఏవైతే అడుగుతారో అవే చెప్పాను. ఇదిగోండి 35 years అని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఎగ్జామినర్ 35 years అని చెప్పేసి మెన్షన్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఆ తర్వాత మనకి 167 క్వశ్చన్ అండి. మనకి సెట్ బి లో 167 క్వశ్చన్ చూసినట్లయితే రిపబ్లిక్ డేకి సంబంధించండి. సో మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇదిగోండి మీరు చూడండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏటి కొప్పాక బొమ్మలు వచ్చాయని చెప్పేసి సో శకటం కూడా సెలెక్ట్ అయిందని చెప్పేసి మనము 30/1/2025 డిస్కస్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్లయితే సాంస్కృతిక ప్రత్యేక సైనిక పాఠం. సో ఇది మనకి 27/1/2025 అని చెప్పానండి. సో ఖచ్చితంగా థీమ్ అడుగుతారు. సో థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ లో ఇలా ఉంది, సో హిందీలో ఇలా ఉంది, ఇట్ ఈస్ బెటర్ ఇలా గుర్తుంచుకోండి అని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ గా థీమ్ అయితే ఉందో ఇదిగోండి ఆ థీమ్ ఇక్కడ రాంగ్ గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇతివృత్తము అని చెప్పేసి అంటాం. నేను చెప్తాను ఇతివృత్తం అని మీరు గుర్తుంచుకోవద్దు, థీమ్ అనే గుర్తుంచుకోండి అని చెప్పేసి అన్నాను. సో ఇంగ్లీష్ లో కూడా అలానే థీమ్ అనే మీరు గుర్తుంచుకోవాలి, తెలుగు అంటే ఇబ్బంది పడతామని చెప్పేసి సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల చూడండి మీకు యాజ్ ఇట్ ఈస్ గా థీమ్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే రిపబ్లిక్ డే కి సంబంధించి 50
పాయింట్లు చదవడం కాదండి. సో జస్ట్ 5-6 పాయింట్లు చదివి ఆ 5-6 పాయింట్ల ఎగ్జామ్లో రావాలి. యాజ్ ఇట్ ఈస్గా మనం అలాగే డిస్కస్ చేసాం. సో అలాగే అదే విధంగా ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే గిరిజన మంత్రిత్వ శాఖ శకటం అని కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చిందని చెప్పేసి చెప్పారండి. మీరు ఎవరైనా సరే వాయిస్ ఒకసారి చెక్ చేయొచ్చు అలా చెప్పానా లేదా అని చెప్పేసి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకేనా. సో ఇలా మనం సెలెక్ట్ చేశారని, ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చారని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 30/1/2025 అని చెప్పాను. మరొక వీడియో వచ్చేసరికి 27/1/2025 కూడా చెప్పాను. అంటే ఒక అంశం వచ్చినప్పుడు కనీసం 2-3 సార్లు రిపీట్ చేస్తానండి నేను. ఎందుకు అలా చేయటం వల్ల మీకు బాగా గుర్తుంటుందని చెప్పేసి నేను రిపీట్ చేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి పక్కాగా థీమ్ అడిగారు చూడండి. సో అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ సో మనకి 168వ క్వశ్చన్ అండి. సో మీరు చూస్తే ఆస్కార్ అవార్డ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదని చెప్పేసి అన్నాను. సో మీకు ఆస్కార్ అవార్డ్స్ మొత్తం 23 కేటగిరీస్ ఉంటాయి. మీరు చదివే బుక్కుల్లో కానివ్వండి, మీరు తీసుకున్న పీడిఎఫ్లో కానివ్వండి, మొత్తం 23 కేటగిరీస్ ఉంటాయి. సో అలా చదవకూడదు, సెలెక్టెడ్గా చదువుకోండి. దిస్ ఈస్ ద స్మార్ట్ వర్క్ అని చెప్పేసి చెప్పాను. ఏవైతే నేను కొన్ని టిక్ చేస్తానో ఆ టిక్ చేసి మాత్రమే చదవండి, మిగతా అవసరం లేదు అని చెప్పేసి అన్నాను యాజ్ ఇట్ ఈజ్ గా. సో అదే ఇదిగోండి మీకు కావాలంటే నేను మీకు అక్కడ టిక్ చేసిన సందర్భాలు కూడా మీకు కనిపిస్తా ఉన్నాయి. సో అది ఒకసారి చూడండి. సో ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇదిగోండి ఏదైతే మీకు రౌండ్ చేశానో అవి మాత్రమే చదవండి, మీకు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి అన్నాను. ఒకళ్ళిద్దరు కింద కామెంట్ కూడా చేశారు, నీకెలా తెలుసు నువ్వేమైనా క్వశ్చన్ పేపర్ తయారు చేశాడు అని చెప్పేసి కామెంట్స్ కూడా చేశారు. డోంట్ కేర్. సో నీకు పైన పర్లేదు. సో అసలైన వ్యక్తికి ఎవరైతే మనకి బాగా ప్రిపేర్ అవుతున్న హాస్పిటల్కి బెనిఫిట్ జరిగితే చాలు, నన్ను అనుకున్నా పర్లేదు అని చెప్పేసి ఆ రోజు కూడా సేమ్ ఇదే టర్మినాలజీ కూడా యూజ్ చేశాను. అక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోయిందండి. సో ఇది మనకి 4/3/2025. అదే నేను చెప్తున్నా 23 కేటగిరీస్ చదివి ఈ అవార్డు రావటం బెటరా, లేకపోతేనేమో జస్ట్ 8-9 కేటగిరీస్ చదివి దాంట్లో ఎగ్జామ్ రావడం బెటరా? ఇది కావాలండి నాకు. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 168. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే మీకు ఏదైతే నేను మార్థాన్ సెషన్ తీసుకున్నానో ఆ మార్థాన్ సెషన్ లో క్వశ్చన్ కూడా చూడండి. సో ఇది మీకు క్లాస్ లో చెప్పింది, లైవ్ లో చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ మీకు మార్థాన్ సెషన్ కూడా తీసుకున్నారు. ఆ మార్థాన్ సెషన్ లో కూడా మీకు ఏదైతే అండర్లైన్ చేశానో అవే చదువుకోండి. ఖచ్చితంగా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం. సో దీనికి సంబంధించి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ చూడండి. సో మనకి 21వ క్వశ్చన్ అని చెప్పేసి మనం చెప్తున్నామండి. 21వ క్వశ్చన్ సో మనకి పార్ట్ 1 లో చెప్పాం కదా. సో దానికి సంబంధించినటువంటి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ చూడండి. సో ఇదంతా కూడా మీకు ఏదైతే యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఒరిజినల్ క్వశ్చన్ చూడండి. సో 97వ అకాడమీ అవార్డుల విజేతలకు సంబంధించి క్రింది అంశాలు జతపరచండి. సో చూడండి 97వ అకాడమీ అవార్డులకు సంబంధించి విజేతలు క్రింది వాళ్ళు జతపరచండి. క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా అదే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మరి దీనికి సంబంధించి చూడండి ఒకసారి. ఇది మనము 4/3/2025. సో ఇది మీ అందరికీ మీకు ఫ్రీగా పీడిఎఫ్ కూడా మీకు ఇచ్చామండి. పార్ట్ 1, పార్ట్ 2 కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. దీనికి సంబంధించి అవార్డుకి సంబంధించి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో 169వ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి యాజ్ ఇట్ ఈస్ అండి, బిట్టు టు బిట్టు దిగిపోయిందండి. సో ఇక్కడ మీరు చూస్తే భారత రక్షణ శాఖ కార్యదర్శి ఎవరు, కార్గి ఎవరు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు, ఫిక్కీ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడిగిన సందర్భాలు. అయితే ఇలాంటి క్వశ్చన్లప్పుడు కూడా నేను మీకు చెప్పాను, నేను మాట్లాడిన పదజాలాన్ని కూడా మీరు జాగ్రత్తగా వినాలండి. ఇలాంటివి ఇచ్చినప్పుడు వీళ్ళల్లో మీకు బాగా తెలిసిన వ్యక్తిని ఫస్ట్ ఐడెంటిఫై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ భారత రక్షణ కార్యదర్శి అంటే డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా నీకు ఎవరు సార్ అంటే రాజేష్ కుమార్ సింగ్. అంటే ఏకి ఏముండాలి సార్ అంటే ఏకి 4 ఉండాలి. ఏకి 4 ఎన్ని ఉన్నాయి సార్ అంటే 2 ఉన్నాయండి. సో ఈ 2 ఉన్నాయి అంటే 2 ఎలిమినేషన్ అయినాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్లయితే ఇది కూడా అంతే. మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇదిగోండి ఇక్కడ చూడండి. మీకు ఇటు చూస్తే మనకి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి మీకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. సో ఇక్కడ మనం చూస్తే ఫిక్కీ కానివ్వండి, ఆయిల్ కార్పొరేషన్ కానివ్వండి, కార్గ్ కానివ్వండి మనం డిస్కస్ చేసాం. సో మీకు కావాలంటే ఇదిగోండి చూడండి. మీకు కార్గ్ అధిపతిగా మనం ఎప్పుడు డిస్కస్ చేసాం,
19/11/2024లో కాగుకు సంబంధించి మన తెలుగు వ్యక్తి అని చెప్పేసి డిస్కస్ చేశాం. అదే విధంగా సో మీకు ఐఓసీకి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించి అరవిందర్ సింగ్ సాహ్ని అని చెప్పేసి కూడా ఆ రోజు మీకు అరవింద్ సమేత సినిమా గుర్తుంచుకోండి అని చెప్పేసి కూడా లైవ్ సెషన్ లో డిస్కస్ చేశామండి. అరవింద సమేత అని చెప్పేసి కూడా మీకు చెప్పాను. ఎప్పుడు సార్ అంటే 11/4/2024న మనం డిస్కస్ చేశాం. సింపుల్ గా ఆయన పేరేంటి, ఐఓసి ఏంటి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, హెడ్ క్వార్టర్ ఏంటి, స్టాటిక్ పార్ట్ ఏంటి, మహారత్న హోదా ఎప్పుడు ఇచ్చారని కూడా మీకు చెప్పాను. అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. పర్టికులర్ గా ఆయన పేరు బాగా గుర్తుంచుకోండి అని కూడా మనం డిస్కస్ చేశాం. ఆ తర్వాత మనకి ఫిక్కీకి సంబంధించి కూడా మీరు చూడండి. సో మనకి 12/1/2024కు సంబంధించి ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్ గారు వచ్చారని, ఫిక్కీ ఫుల్ ఫామ్ అని హెడ్ క్వార్టర్ అని, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని కూడా డిస్కస్ చేశాం. అంటే ఇక్కడ ఫిక్కీ కావచ్చు, ఇక్కడ మనకి ఐఓసి కావచ్చు, ఇక్కడ కాగు కావచ్చు, సో ఇక్కడ వచ్చేసరికి మీకు రక్షణ శాఖ మంత్రి కావచ్చు. అసలు క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీరు చూడండి, జాబితా 1 జాబితా 2 సో సేమ్ యాజ్ కి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి 169 క్వశ్చన్ కి సంబంధించి. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎస్ సో ఆ తర్వాత 170 క్వశ్చన్ మీరు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడిన మాటలు కూడా మీరు ఆ వీడియోలో చూడొచ్చండి. మీరు ఎగ్జామ్లో ఎంతవరకు చదువుకోవాలో అంతవరకే చదువుకోవాలి. డంపింగ్ అవసరం లేదు, చెత్తంతా ఉంటుంది. ఐఎమ్ సారీ సే దట్ ఇలాంటి వర్డ్స్ వాడుతున్నందుకు. ఎందుకంటే చాలా మంది చదువుతున్నారండి, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవట్లేదండి. అదే నా బాధ. సో మీ టైంని వేస్ట్ చేస్తున్నారు, మనీ కూడా వేస్ట్ చేస్తున్నారు. సో మనీ అంటున్నా సో నో ప్రాబ్లం, బట్ టైం వేస్ట్ అవుతుంది కదా. చాలా మంది ఎన్ని చదివాం ఇంకా కరెంట్ అఫైర్స్ రాలేదు అంటే నువ్వు ఎగ్జామినర్కి ఏం కావాలో నువ్వు చదవలేదు. నీకు కావాల్సినవి అంటే ఆ బుక్లో ఉన్నాయి మాత్రమే చదివావు. అలా ఎప్పుడు చదవకూడదు. ఎగ్జామినర్కి ఏం కావాలో తెలుసుకొని చదవడం అనేది వేరు. ఇక్కడ మీకు ఎగ్జామినర్కి ఏం కావాలో నాకు తెలుసు, నీకేం కావాలి ఎగ్జామినర్కి ఎవరు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి సో అదే మీకు ఎగ్జామ్లో నేను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ గా మీరు కావాలంటే నేను మాట్లాడిన పదజాలాన్ని కూడా మీరు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, సో ఇది మీకు 20/3/2025లో డిస్కస్ చేశామండి. సో మాకు మార్చి 19, 2025న సో మనకి X9 క్రూ మిషన్ నుంచి సో నలుగురు వచ్చారండి. ఆ నలుగురులో చాలా మంది చదువుతారు. సునీత విలియమ్స్ చదువుతారు, బుచ్ విల్మోర్ చదువుతారు. బట్ వీళ్ళిద్దరు పేర్లు ఒక ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు పేర్లు చదవరు. వాళ్ళిద్దరు పేర్లు కూడా మీరు చదవాలి. రేపు ఎగ్జామ్ లో ఆ నలుగురులో ఒకళ్ళు తేడాగా ఇస్తారు, అంటే మనకి డిఫరెంట్ గా ఇస్తారు. మిగతా వాళ్ళు గుర్తించండి అని చెప్పేసి అంటారు. మీకు యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇక్కడ చూస్తే సునీత విలియమ్స్, బిచ్ విల్మోర్, నిక్ హేగ్, ఇదిగోండి. సో వీరున్నారు. సో ఇక్కడ చూస్తే అలెగ్జాండర్ గర్బ్నోవ్ రష్యా దేశానికి సంబంధించిన అని కూడా చెప్పానండి. సో వాళ్ళ దేశాలు కూడా మీరు గుర్తుంచుకోండి అని చెప్పేసి కూడా మీకు చెప్పాను. అదే విధంగా ఈయన నాసాకి సంబంధించి కమాండర్ అని కూడా మీకు చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్ గా బిట్ దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. అంటే మీకు సూటిగా సుత్తి లేకుండా ఎగ్జామ్ లో గన్ షాట్ గా చెప్పాను. సో మీ ఇవే చదువుకోండి, ఇంకేం అవసరం లేదని కూడా చెప్పాను. ఆమె ఏం తిన్నది, ఆమె ఇడ్లీ తిన్నదా, టిఫిన్ తిన్నదా, బోండాలు తిన్నదా, పురుగులు తిన్నదా, చపాతీ తిన్నదా, సో ఆమె ఎన్ని గంటలు నిద్రపోతుంది అవి కూడా అడిగారండి మీరు నన్ను. ఆమె తర్వాత భూమి దిగితే నుంచోలేదంట కదా, అవన్నీ ఎగ్జామ్లో అడగారండి. మీ టైం వేస్ట్. సో అది నేను చెప్పినా మీ టైం వేస్ట్, నేను చెప్పను అలా. మీకు ఎగ్జామ్లో కావాల్సింది వీళ్ళ నలుగురు ఎవరో తెలుసుకోండి చాలు అని చెప్పేసి అన్నాడు. యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ దిగిందండి. యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ దిగడం జరిగింది. చూడండి, మళ్ళీ ఇక్కడ చెప్పేదంతా కూడా ఏదో ఒక ఆప్షన్ రెండు ఆప్షన్లతో వచ్చాయి కాదండి. మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఆన్సర్ పెట్టగలిగినవే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం మన కరెంట్ అఫైర్స్ లో భాగంగా. సో ఇక్కడ మీరు చూస్తే సో 23/2025 డిస్కస్ చేసాం. సో 170 క్వశ్చన్. ఆ తర్వాత 171 మీరు చూసినట్లయితే సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఎన్నికైన మొట్టమొదటి భారత ఆస్ట్రోనాట్ అనగానే సో ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. సో 19/4/2025. సో మీకు ఇటు చూడండి, ఎక్కడైతే మీకు పిక్ పెట్టాను అదే విధంగా దీన్ని ఫుల్ ఫామ్ చదువుకోండి అని చెప్పేసి అన్నాను. సో దీన్ని ఇస్రో వాళ్ళు నాసా వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ సంబంధించిన మిషన్ అని చెప్పేసి కూడా డిస్కస్ చేశాం. ఆయన పేరు బాగా గుర్తుంచుకోండి అని చెప్పేసి కూడా మీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ కూడా దిగింది. సో దీనికి సంబంధించి చూడండి, ఇదిగోండి మీకు ఏదైతే అండర్లైన్ కూడా చేశాను, ఈ పేరు బాగా గుర్తుంచుకోండి అని చెప్పేసి అడుగుతారు అని చెప్పేసి అడిగాను. సో మీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల దీన్ని మనం 19/4/2025 డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తుంటే 172 యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ దిగిందండి. చాలా మంది మీరు పీడిఎఫ్ లో చూడండి, మీరు మార్కెట్ లో కొన్ని పుస్తకాల్లో చూడండి, మొత్తము ఆ ఏదైతే ఆ యొక్క సౌత్ ఏషియాకి సంబంధించి ఆసియాకి సంబంధించి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ సంబంధించి మీకు ఒక టేబుల్స్ లో ఇచ్చి ఉంటారండి.
సో ఇంత డంప్ ఇచ్చారు, నేను అవేం చెప్పలేదండి. సో వరల్డ్లో టాప్ 3 ఏంటి, మన భారతదేశంలో ఏంటి, చాలు ఇంకేం అవసరం లేదని చెప్పేసి అన్నాను. యాజ్ ఈజ్ గా మీరు ఏం చదవాలో కూడా చెప్పారండి. సో ఈ లాస్ట్ లేకపోతే మన భారతదేశం నుంచే సో మనకి ఫస్ట్ 3 ఏంటి లేకపోతే ఫస్ట్ 4 ఏంటి చదువుకొని చెప్పాను. టాప్ 100 కానివ్వండి, టాప్ 50 కానీ చదువుకోండి, మొత్తం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పానండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం చదవకూడదని చెప్పానండి, అది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ చదవాల్సింది కాదండి, చదవకూడదు కూడా మీకు చెప్పాను. మరి దీనికి సంబంధించి ఎప్పుడు సార్ అంటే 11/11/2024 యాజ్ ఇట్ ఈజ్ స్లైడ్స్ అండి. సో ఏం చదవకూడదు మీరు పక్కన టిక్స్ కూడా చేశాను, మళ్ళీ అన్ని చేయలేదండి. ఐఐఎస్సి కాన్పూర్ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఉంది, అవసరం లేదు. టాప్ 3 చదువుకోండి లేకపోతే టాప్ 4 చదువుకోండి, పర్టికులర్గా టాప్ 3 బాగా చదువుకోండి అని చెప్పేసి కూడా చెప్పాను భారతదేశానికి సంబంధించి. సో ఇది మీకు 11/11/2024 చెప్పాను. పర్టికులర్గా మీకు ఏసియా, ఇదిగోండి మీకు కీవర్డ్ కూడా చెప్తున్నాను, రౌండ్ పెట్టానండి, రౌండ్ కూడా పెట్టాను. క్యూఎస్లోనే క్వాకరెల్లీలోనే మరొక రిపోర్ట్ కూడా ఉంటుంది, ఇది ఓన్లీ ఆసియా ఖండంలో ఉన్న యూనివర్సిటీకి సంబంధించే. ఇది మీకు ఇదిగోండి రౌండ్ కూడా పెట్టాను చూడండి. సో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అనేది ఇదిగోండి మీకు ఇక్కడ దిగడం జరిగింది 172కి సంబంధించి. ఓకే, ఇక్కడ ఓన్లీ మనకి ఢిల్లీ బాంబే. సో ఇక్కడ మీరు చూస్తే 2 ఆప్షన్లో ఢిల్లీ బాంబే మద్రాస్, ఆ 3 చదువుకోండి అని చెప్పేసి అన్నాను. యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ అనేది దిగడం జరిగింది. సో ఆ తర్వాత మనము 173కి సంబంధించండి యాజ్ ఇట్ ఈస్ మనం ఏదైతే మీకు మనకి మారథాన్ సెషన్ ఉంటుందో ఆ మారథాన్ సెషన్ లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఓకేనా, పార్ట్ 1 పార్ట్ 2 మరి మీకే తెలియాలి, ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, మీ మొబైల్స్ లో ఉన్నాయండి. సార్ మాకు పీడిఎఫ్ పెట్టండి సార్, పీడిఎఫ్ పెట్టండి సార్ అంటే ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ కూడా పెట్టాం. మీరు చూస్తే గ్లోబల్ చూడండి, ఇక్కడ మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అండి 118 కదా. సో ఇక్కడ మీరు చూస్తే జస్ట్ మీకు ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఒక్కటి తెలిస్తే చాలండి 118. అంటే డీకి 1 ఉండాలి, డీకి 1 ఉన్నవి ఎన్ని ఉన్నాయి సార్ మీరు ఒకసారి చూసినట్లయితే. సో మనకి హ్యాపీనెస్ రిపోర్ట్ 118 అండి. సో డీకి 1 ఉండాలి, అంటే ఈ 2 ఉన్నాయండి. తర్వాత మీకు చూస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇది మాత్రం 2025 ఇచ్చాడండి. సో ఇవన్నీ కూడా 2024 అడిగాడండి, కానీ ఇక్కడ మేము మీకు 2025 ఇచ్చారండి. ఎందుకైనా మంచిది జాగ్రత్త అని చెప్పేసి ఇదిగోండి. సో మీకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 చెప్తూనే 2024 కూడా చదవండి, ఎందుకైనా మంచిది. ఎగ్జామినర్ ఇవి మీరు చదువుతారని తెలిసి 2024 అడుగుతాడు, ఈ పదం కూడా చెప్పానండి. సో ఇదిగోండి మీరు చూస్తే 2024 159 అని చెప్పేసి ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. సేమ్ ఇక్కడ డీకి సో ఈ 2 కూడా ఒకటే ఉన్నాయి. ఆ తర్వాత మీకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మీరు చూసినట్లయితే సికి ఏముండాలి సార్ అంటే ఇదిగోండి మీకు సికి 159 కాబట్టి సో మనకి సికి 2 ఉండాలి. ఈ రెండిట్లో 2 ఉంది ఏంటి సార్ అంటే ఇదే, అంటే ఈ 2 తెలిసినా చాలు అని చెప్పేసి మీకు తెలిసి ఉండాలి అని చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ నుంచి కూడా మీకు ఆన్సర్ రావడం జరిగింది చూడండి, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ కానివ్వండి, కింద ఆప్షన్స్ కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్క ఇండెక్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. మరి ఇన్ని ఇండెక్స్లు ఉండగా దాదాపుగా మీరు 50, 60, 70 ఇండెక్స్లు ఉంటాయండి. మీకు ఇచ్చిన మెటీరియల్లో, మీరు కొన్న మెటీరియల్లో, మీరు తీసుకున్న పీడిఎఫ్ల్లో, మీరు డబ్బులు పెట్టుకున్నటువంటి సో ఏవైతే బుక్స్లో దాదాపుగా ఒక 50 ఉంటాయండి. అవేం అవసరం లేదు, జస్ట్ ఈ లైఫ్ ఫాలో అయితే ఈ క్వశ్చన్ ఒక్కడికే మీకు 1 మార్క్ వచ్చిందండి. జస్ట్ చూడండి ఎంత అనాలిసిస్ చేశానో దీని మీద నేను. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించి సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎస్ చూడండి ఒకసారి. సో యాజ్ ఇట్ ఈస్ అండి, మా నేను చెప్పడం కాదు, ఈ క్వశ్చన్ 174 అండి. ఎంత 174 క్వశ్చన్ నెంబర్ సెట్ బి అండి. క్వశ్చన్ పేపర్ బిలో మీరు చూస్తే నేను ఇక్కడ వాడిన పదజాలం చూడండి, 18వ క్వశ్చన్ అండి. 18వ క్వశ్చన్ ఇది. పార్ట్ 1 పార్ట్ 2 నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో ఇక్కడ చూస్తే చూడండి, క్రింది వాణిలో 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన 4 అభివృద్ధి చోదక శక్తుల్లో లేనిదేది అన్నాడు. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ కూడా అదేనండి. 25-26 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సమ్మిళిత స్ఫూర్తితో సంస్కరణను ఇంధనంగా ఉపయోగించే వికసిత భారత దిశగా 4 చోదకాలు చూడండి, 4 చోదకాలు అని చెప్పేసి అన్నానండి. ఇదిగోండి చోదకాలు. ఆ టర్మినాలజీ కూడా చూడండి, ఆ టర్మినాలజీ కూడా ఎందుకంటే వచ్చింది ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను, ఇంజన్స్ అంటారండి. ఇదిగోండి సో ఇంజన్స్ అని చెప్పేసి అన్నాను. ఇదిగోండి మీకు ఇంగ్లీష్లో కూడా ఇంజన్స్ అని చెప్పేసి ఇచ్చాను. మీకు ఆప్షన్లు చూసినట్లయితే వ్యవసాయం ఉంది చూడండి, ఇదిగోండి వ్యవసాయం ఉంది చూడండి. సో ఇక్కడ ఎంఎస్ఎంఈ ఉంది చూడండి సెకండ్ ఆప్షన్, ఇదిగోండి ఎంఎస్ఎంఈ ఉంది చూడండి సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మీకు ఎంఎస్ఎంఈ ఉంది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మీకు వ్యవసాయం ఉంది, ఇక్కడ వ్యవసాయం ఉంది, ఎంఎస్ఎంఈ ఉంది, ఎంఎస్ఎంఈ ఉంది, ఎగుమతులు ఉన్నాయి, ఇదిగోండి సో మనకి ఎగుమతులు కూడా ఇచ్చాను. సో దిగుమతులు ఉన్నాయి, ఇదిగోండి దిగుమతులు కూడా ఇచ్చాను. ఓకేనా,
సో ఇక్కడ మీరు చూస్తే ఏది సరైనది కాదు అన్నారు, మీకు ఆప్షన్స్తో సహా ఈ క్వశ్చన్ దిగిపోయిందండి. ఐఎమ్ సారీ. సో మనకి చాలా మంది చెప్పాను ఆ రోజు, సో మీరు పెడితే చదవకూడదు ఇలా అని చెప్పేసి కూడా మీకు చెప్పానండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూస్తే వీఆర్ ద కాన్ఫిడెన్స్ అండి. చూసారా, ఇంత పక్కాగా మీకు అందించానండి. బికాస్ ఆఫ్ అలా అందించగలిగాను అంటే కేవలం S&S పబ్లికేషన్ అధినేత మా శేషు సార్ ఇచ్చినటువంటి సో ఏదైతే బూస్టింగ్ ఉంటుందో, అంటే పిల్లలకు ఉపయోగపడాలి సార్, మీరు ఎలా అయినా చెప్పండి సార్, పిల్లలు అల్టిమేట్గా ఉపయోగపడాలి సార్ అని చెప్పేసి సో నాకు బాగా పుషింగ్ ఇచ్చారండి. సో అందువల్ల మీకు ఎంత క్వాలిటీ వచ్చింది చూడండి. క్వశ్చన్ ఫ్రేమింగ్ కానివ్వండి, ఓకేనా, ఇవి నేనేమి ఏదో పైకేం చెప్పట్లేదండి, ఏదో అంటాం కదా, సెల్ఫ్ అంటాం కదా. సో మనకి మీకు ఇవన్నీ కూడా చెప్పుకుంటామండి సాధారణంగా అది ఇదని మాటలతో కాదండి, మీకు ఇక్కడ పక్కాగా ప్రూఫ్తో ఉందండి, మీకు పక్కా ఎవిడెన్స్తో ఉందండి. ఇంక నేనేం చెప్తామండి, మీకు పక్కా ఎవిడెన్స్తో ఇక్కడ కనపడుతుంది. క్వశ్చన్ చూడండి, అసలు అద్భుతం, మహా అద్భుతం అండి. క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్ చూసి చాలా మంది చాలా ఫ్రీగా ఆన్సర్ చేసి ఉంటారండి. ఓకేనా. సో చూడండి, క్వశ్చన్ యాజ్ ఈజీగా దిగిపోయిందండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి 175కి సంబంధించి రామ్సార్ సైట్స్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఆ రోజు లైవ్లో కూడా సార్ రామ్సార్ సైట్స్ చెప్పండి, సార్ రామ్సార్ సైట్స్ చెప్పండి అనగానే ఎందుకు కంగారు పడతారు, అన్నప్రసన్న అనగానే అన్నప్రసన్న రోజు ఆవకాయ బద్ద అడిగితే అమ్మ అవాక్ అవుదా, మీకేం కావాలో నాకు తెలుసు కదా, నెక్స్ట్ క్వశ్చన్లో ఉందిలే చూద్దురులే అని చెప్పేసి అన్నానండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రామ్సార్ సైట్. మరి మీకు ఇవి పదాలన్నీ మీకు వినపడ్డాయో లేదో, లైవ్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా చూసిన వాళ్ళకి మీ అందరికీ తెలిసిందేనండి. సో యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయింది చూడండి. సో మొత్తం 89 అని చెప్పేసి అన్నాము, 85 + 4 కొత్తగా వచ్చినాయి అని చెప్పేసి అన్నాము, మొత్తం 89కి పెరిగిందని చెప్పేసి అన్నాము, మొత్తం కొత్తగా 4 వచ్చినాయి అది కూడా మీకు చెప్పానండి. సో మొత్తము 4 వచ్చాయి చూడండి, 4 డిజిట్ కూడా వేసాను, 89 అని చెప్పేసి అన్నాను. 2025 ఫిబ్రవరి కూడా డేట్ మెన్షన్ చేసాను చూడండి. సో ఇక్కడ మీరు కూడా మీకు ఇదిగోండి, సో మీకు ఇక్కడ ఫిబ్రవరి 2020 డేట్ మెన్షన్ చేశాను చూడండి. సో ఇది కూడా అంతే, ఫిబ్రవరి 2025 డేట్ మెన్షన్ చేశాను చూడండి. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కరెంట్ అఫైర్స్. సో మీకు పక్కాగా వేస్ట్ టైం లేకుండా, ఓకేనా. సో అంతే తప్ప 89 రామ్సార్ సైట్ చదువుతా అంటే చదవకూడదు అని చెప్పేసి చెప్పానండి. ఇందుకే చదవకూడదు అని చెప్పేసి అన్నా. సో ఇవి వీటిలో మీరు చూసినట్లయితే సో తమిళనాడు నుంచి 2, జార్ఖండ్ నుంచి 1, సిక్కిం నుంచి 1 ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా మీకు చెప్పాను. సో కింద కామెంట్స్ కూడా చేశారు, సార్ జార్ఖండ్ నుంచి సిక్కిం నుంచి ఫస్ట్ టైం కదా అని. ఎస్ అవును అని చెప్పేసి అన్నానండి. కానీ ఇక్కడ మనకి అస్సాం నుంచి బీహార్ నుంచి అని చెప్పేసి అన్నారు. సో దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. చూడండి పక్కాగా క్వశ్చన్ అనేది దిగిపోయింది. 32 అండి. సో దీని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను, రామ్సార్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది, భారతదేశం ఎప్పుడు సైన్ చేసింది కూడా మీకు చెప్పానండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మీకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందో. సో దీనికి సంబంధించి చూడండి సేమ్ మీకు ఆ వాడిన పదాలను కూడా మీకు తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత చూస్తే 177వ క్వశ్చన్ మీరు చూస్తే యాజ్ తీసుకండి, మొదటి ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అన్నారు. సో జస్ట్ మీరు ఎక్కడ జరిగింది థీమ్ ఒకటి, ఈ 2 గుర్తుంచుకోండి, ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి ఎప్పుడు చెప్పాను అంటే 4/11/2025 మీరు చెక్ చేయొచ్చండి, డేట్ చెక్ చేయొచ్చు. 4/11/2024 అండి. సో 4/11/2024న ఢిల్లీలో జరిగింది. ఆ థీమ్ కూడా మీరు చదువుకోండి అని చెప్పేసి మీకు చెప్పిన సందర్భం యాజ్ తీస్గా క్వశ్చన్ దిగిపోయింది. ఒక కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అది ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా దాని థీమ్ ఏంటో తెలుసుకోండి సరిపోద్ది. ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటే చదువుకోవాలి, లేకపోతే అవసరం లేదని కూడా మీకు ఆ రోజు చెప్పాను. సో ఆ తర్వాత 178కి సంబంధించి చూడండి. సో కాప్ అని చెప్పేసి అంటాం, అంటే COP 29 సమావేశం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అంటామండి. ఆ సమావేశం ఎప్పుడు జరిగిందన్నారు, డేట్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏంటంటే సో సాధారణంగా డేట్ చదవరండి, బట్ ఎక్కడ జరిగిందో అజర్బైజాన్ బాకు అంటారు అంతే. బట్ చూడండి ఒకసారి ఈ డేట్ పర్టికులర్గా నా వాయిస్ ఏనండి ఆ రోజు. డేట్ గుర్తుంచుకోండి, గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి మై డియర్ కానిస్టేబుల్స్ అని చెప్పేసి చెప్పానండి. సో ఇక్కడ మీకు ఎప్పుడు చెప్పాను సార్ అంటే 11/11/2024న వీటి గురించి నేను చెప్పానండి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి నవంబర్ 11, 2022 అని. సో ఇక్కడ కూడా ఇదిగోండి నవంబర్ 11, 2024. సో మనకి సారీ అండి, సో నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు జరిగిందండి. ఓకేనా. COP 30 సమావేశం 2025 బ్రెజిల్లో జరగబోతుంది. 2022లో ఎక్కడ జరిగిస్తారంటే నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు. ఓకేనా. నవంబర్ 11 నుంచి 2020 అదే నవంబర్ 11 నుంచి 22 వరకు 2024. ఓకేనా. సో అది డేట్ అండి, నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశాను. ఓకేనా. ఆ రోజు కూడా చెప్పాను ఇదేంటి సార్ అంటే ఎగ్ కదమ్మా, అది గుడ్డు పగిలింది అట్లానే ఉంటుంది, హీట్ ఎక్కువైతే అలానే ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత కామెడీగా కూడా మీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పాను. సో సేమ్ ఇది కూడా మీకు ఇక్కడ ఏదైతే ఉందో సో అది మీకు చెప్పడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి.
ఓకేనా. సో మనకి ఇది అక్టోబరా నవంబరా చాలా మంది కన్ఫ్యూజన్ అండి, చాలా మంది కన్ఫ్యూజన్. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే చూడండి, ఏదైతే మనకి 70వ చలనచిత్రానికి సంబంధించిందండి. సో 180 క్వశ్చన్ మీరు చూసినట్లయితే చూడండి, నేను టిక్ చేశాను. అన్నీ చదవకూడదండి, దీంట్లో చాలా ఉంటాయండి, బట్ అన్నీ అవసరం లేదు, కొన్ని మాత్రమే చదువుకోండి అని చెప్పేసి దీన్ని మీకు 2 సార్లు చెప్పానండి, 2 సార్లు చెప్పాను. సో 9/10/2024 ఆ డేట్ చెప్పాను. చూడండి ఇదిగోండి, బెస్ట్ నాన్ ఫ్యూచర్ ఫిలిం, ఇదిగోండి బెస్ట్ నాన్ ఫ్యూచర్ ఫిలిం అదేనండి, ఇదిగోండి ఓకేనా. బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇదిగోండి బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇదిగోండి చెప్పండి, టిక్ పెట్టానండి. ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి, సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు 9/10/2024 9/10/24 ఇదిగోండి. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఎస్. సో చూడండి, మీకు దీన్ని పార్ట్ 1లోనో పార్ట్ 2లోనో ఏదైతే మనకి పద్మ విభూషణ్కి సంబంధించండి, పద్మ అవార్డ్స్కి సంబంధించి మీకు చెప్పాను. సేమ్ మీకు చూడండి, క్రింది 2020 పద్మ విభూషణ్ గ్రహీతలు వారిని రంగాలతో జతపరచండి అన్నారు. సో మరణాంతరం ఎవరు అని అడిగారండి. క్వశ్చన్ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, లేకపోతే వీళ్ళల్లో లేని వారు ఎవరు అని చెప్పేసి కూడా మీకు డిస్కస్ చేసాం. యాజ్ తీస్ క్వశ్చన్ అనేది దిగింది, ఇదిగోండి. సో ఇదిగోండి మీరు చూసినట్లయితే ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిందే. మళ్ళీ చెప్తున్నానండి, ఇవి చాలా మందికి ఇచ్చేసారంటే 7 మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే అని చెప్పేసి అన్నాను. వాళ్ళ యొక్క ఫీల్డ్ అడుగుతారు, వాళ్ళ యొక్క స్టేట్స్ కూడా అడుగుతారని చెప్పేసి చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ దిగిపోయిందండి. సో పద్మశ్రీలు, ఆ పద్మ విభూషణ్లు అంటే కష్టం, కానీ 7 మాత్రం మీరు పక్కాగా చదవాలని చెప్పేసి అన్నాను. అక్కడి నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. సో ఆ తర్వాత చూస్తే చూడండి, మీకు నోబెల్ అవార్డ్స్కి సంబంధించి యాజ్ ఇట్ ఈస్గా అర్థశాస్త్రానికి సంబంధించి ఇదిగోండి. సో మీకు ఎకానమీకి సంబంధించి ఎవరికి ఇచ్చారు, ఇదిగోండి చూడండి, ఒకసారి ఆప్షన్ 2 చూడండి, అన్నీ ఎలాబరేట్ చేసి చెప్పానండి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ దిగిపోయిందండి, యాజ్ ఇట్ ఈస్గా. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే, సో సైమన్ జాన్సన్, ఇదిగోండి సైమన్ జాన్సన్ ఇక్కడ ఉన్నారు. తర్వాత గ్యారీ రవ్కున్, సో ఓకేనా. సో సరే అండి, ఇది అసే మోగ్లో, ఇదిగోండి అసే మోగ్లో ఇక్కడ ఉన్నారు. తర్వాత వచ్చేసరికి ఇదిగోండి, సో ఇక్కడ మనకి రాబిన్సన్ అని చెప్పేసి అన్నామండి. సో రాబిన్సన్ కూడా ఉన్నారు, ఓకేనా. సో పొందని వారు అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది, 4th అవుతుంది. ఇక్కడ ఆన్సర్ కాదు, మీకు క్వశ్చన్ కూడా 10వ క్వశ్చన్ అండి, 10వ క్వశ్చన్. సో పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పాను. దీని ప్రూఫ్ కూడా మీకే ఇచ్చామండి, పీడిఎఫ్లో కూడా మీకు చెక్ చేసుకోవచ్చు, రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇదిగోండి, మీకు ఇదే దీనికి సంబంధించిందే మీకు 15/10/2024 డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. యాజ్ వెల్ యాజ్ సో మనకి ర్యాపిడ్ రివిజన్లో కూడా మీకు మార్థన్ సెషన్లో కూడా చెప్పాను నోబెల్ అవార్డ్స్కి సంబంధించి, రైట్. సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే చూడండి, యాజ్ తీసి క్వశ్చన్ దిగిపోయిందండి. సో మీకు 6/11/2024 ఎప్పుడండి, 6/11/2024 మనం చూసినట్లయితే, సో యొక్క 6/11/2024 ప్రపంచ టైటిల్ మాల్దీప్ సొంతం. సో మీరు జస్ట్ 3 పాయింట్లు గుర్తుంచుకోండి అని చెప్పానండి. మీరు కావాలంటే వీడియో చూడండి, గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, ఎక్కడ జరిగింది, అంతే, ఇంకేం అవసరం లేదని చెప్పేసి అన్నాను. యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అనేది నవంబర్ 5, 2024. సో ఇప్పుడు చెప్పాను, ఇది నవంబర్ 6 చెప్పాను, ఆ నెక్స్ట్ డే, ఓకేనా. సో దీంట్లో భాగంగా ప్రపంచ బాక్సింగ్ ఫెడరేషన్ సూపర్ వెయిటర్ అని చెప్పేసి అన్నారండి. ఇదిగోండి మీకు కూడా, ఇదిగోండి ప్రపంచ సూపర్ ఫెదరర్ వెయిటింగ్ ఛాంపియన్ అని చెప్పేసి అన్నారండి. ఇదిగోండి, సో మనకి సేమ్ ఫెదరర్ వెయిటింగ్ టైటిల్ ఆ వాడిన పదజాలం కూడా దించేసాడండి. సో దీనికి సంబంధించి సో మనం డిస్కస్ చేసాం. చూడండి, ఇది మీకు గాల్లో చెప్పట్లేదండి, పక్కా ఎవిడెన్స్తో చెప్తున్నానండి, రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే చూడండి, మీకు ఏదైతే మనకి 184కి సంబంధించి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 సో వీటిని జతపరచండి అని అన్నారండి. నేను అక్కడ మామూలుగా మీకు ప్యారిస్ అనగానే మీరు చదివిన పీడిఎఫ్లో మీరు కొన్న పుస్తకాల్లో కనీసం 2 నుంచి 3 పేజీలు ఉంటే చెక్ చేయండి, 2 నుంచి 3 పేజీలు ఉంటే చెక్ చేయండి. బట్ నేను ఆ రోజు చెప్పినటువంటి వీడియో ఒకసారి చూడండి, జస్ట్ మీకు ఒక 15 పాయింట్లు వస్తాయి అంతే, 15 పాయింట్లు వస్తాయి అంతే. ఆ 15 పాయింట్లలోనే మీకు క్వశ్చన్ వచ్చిందండి, అంతే తప్ప 3-4 పేజీలు చదివి ఒక క్వశ్చన్ రావటం కాదండి గ్రేట్. అక్కడ జస్ట్ 10-15 పాయింట్స్ చదివి అక్కడి నుంచి రావాలండి బిట్, అదండి క్వాలిటీ, అది మీరు చదవాలి, అది నా ఉద్దేశం అంతే. సో ఇక్కడ మీరు చూస్తే మళ్ళీ టిక్కు కూడా పెట్టారు చూడండి, మొత్తం అవసరం లేదు, మెడల్స్ ఎలా చదవాలో కూడా పెట్టారు. సార్ మొత్తం టోటల్ చదువుకోవాలా, స్వర్ణాలు చదువుకోవాలా, రజతాలు చదువుకోవాలా, కాంస్యాలు చదువుకోవాలా అన్నప్పుడు దానికి సంబంధించి అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఆ టాప్ 4 గుర్తుంచుకోండి. భారతదేశం
ప్లేస్ అంటే గుర్తుంచుకోండి. అదేవిధంగా ఓన్లీ గోల్డ్ చదువుకోండి, మొత్తం పథకాలు చదువుకోండి. రజతాలు కాంశాలు అవసరం లేదు అని చెప్పారండి. రజతాలు కాంశాలు టాప్ 1 గుర్తుంచుకోండి, మన భారతదేశాన్ని గుర్తుంచుకోండి, మిగతావి టోటల్ మెడల్స్ చదువుకోండి కూడా మీకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మీరు అక్కడ ఏదైతే మీకు ఇట్లా రౌండ్ కూడా చేసాను చూడండి, ఆ దేశాలు మాత్రమే చదువుకోండి అన్నాను. ఆ దేశాలు ఇక్కడ మీకు ఆన్సర్లో ఇవ్వడం జరిగింది మై డియర్ కానిస్టేబుల్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. రైట్. సో ఇది మీకు ఎప్పుడు చెప్పాను? 12/8/2024 డేట్ని చెప్పాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. రైట్, చూడండి. ఆ తర్వాత ఎస్. సో ఇది మీరు చూస్తే లాస్ట్ అంటే 89వ క్వశ్చన్ అండి. సెట్ బి మనకి 89 క్వశ్చన్. సో సరికాని జతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. దీనబంధు సార్వజనిక సభ పూనా ఒప్పందం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని చూడండి, ఇది రాంగ్ అండి. సో 1875లో ఏర్పాటు చేశారు. మనం చూసినట్లయితే చూడండి, అలీగఢ్ యూనివర్సిటీకి మైనారిటీ హోదా అనే అంశం మీద ఉన్నప్పుడు ఇదిగోండి మీకు డేట్ కూడా మెన్షన్ చేశాను చూడండి, 1875 అని చెప్పాను చూడండి. సో నయీమా ఖతున్ అని చెప్పేసి ఒక ఆమె అలీగఢ్ యూనివర్సిటీకి ఫస్ట్ ఉమెన్ ఆమె హెడ్గా రావడం, ఛాన్సలర్గా రావడం జరిగిందని కూడా చెప్పారు. ఎప్పుడు చెప్పాను సార్ అంటే 9/11/2024లో కూడా చెప్పాను. ఇదిగోండి, ఎందుకు కనిపిస్తుంది కదా డైరెక్ట్గా 1875 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇది దీనికి సంబంధించి అంటే సో దీనికి సంబంధించినప్పుడు స్టాటిక్ పార్ట్ కూడా మీరు కవర్ చేయాలి. సో స్టాటిక్ కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రైట్. సో ఇవి తర్వాత చూడండి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనం పాలిటీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం పాలిటీ అండి. సో ఇది ఎందుకు చెప్పాం? భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఆస్తి హక్కు ఈ క్రింది అధికరణలో కలదు అని చెప్పేసి అన్నారు. బట్ ఇది మనం చూడండి, ఇదిగోండి మీకు ఆస్తి హక్కుకు సంబంధించి ఇది ఎందుకు చెప్పాను అంటే ఇదిగోండి ఒకసారి చూడండి, ఒకసారి ఇదిగోండి ప్రైవేటు ఆస్తుల నిర్బంధ స్వాధీనం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది కరెంటు. ఆ జడ్జిమెంట్లో భాగంగా నేను మీకు స్టాటిక్ పార్ట్ కూడా చెప్పాను. చూడండి, మీరు కాల్ చెక్ చేయండి. 6/11/2024 సో ఇది జడ్జిమెంట్ కరెంట్ అండి. ప్రైవేట్ ఆస్తుల్లో నిర్బంధ స్వాధీనం కుదరదు అనే అంశం మీద మాట్లాడుతున్నప్పుడే గతంలో కొన్ని ఎగ్జామ్స్లో ఇలా అడిగారు, రేపు కూడా మిమ్మల్ని అడుగుతారు అని చెప్పేసి నేను చెప్పిన సందర్భాలు. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదిగోండి, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇది మీకు ఇచ్చాను. ఇదిగోండి, సో చట్టబద్ధత 300A. సో మనకి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించారు. 300A అన్నాము. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోయింది. ఈ క్వశ్చన్ ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటుందండి. సో ఇది మీకు పాలిటీ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడుతుందని చెప్పాను. అదే మీరు ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ చదువుతున్నారంటే రిలేటెడ్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ కూడా మీకు కవర్ అవుతాయని చెప్పడానికి నిదర్శనం ఇదే. రైట్. సో చూసాం కదా మనకి మొత్తము ఈ క్వశ్చన్స్ అన్ని మనం చూస్తే మనకి సో 23 క్వశ్చన్స్ అండి. సో మనకి దగ్గరగా 23 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. చూడండి, సో దీనికి మీకు ప్రూఫ్తో సహా, ఎవిడెన్స్తో సహా మీకు చూపించాను. అదేవిధంగా ఎవరైతే ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ నోట్ మేకింగ్ చేసుకుంటారో వాళ్ళు అడిషనల్గా ఒక 4-5 క్వశ్చన్స్ ఎక్కువ పెడతారండి. ఎందుకు సార్ అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తం బోర్డు మీద రాయలేం కదా, కొన్ని ఓవర్ వాయిస్ కూడా ఇస్తాం కదా, అంటే మాటలతో కూడా చెప్తూ ఉంటాం కదా, దాన్ని మనం మాటలతో ఇక్కడ మనం చూడలేం కదా. అదే మీరు ఇక్కడ చెప్పలేం కదా. ఇక్కడ పక్కాగా మీకు బోర్డు మీద ఉన్నాయి, విత్ డేట్తో సహా మీకు చెప్పానండి. కొన్ని మామూలుగా మాట్లాడుకుంటాం, కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడానండి. గాథా సప్తసతి ఆనాటి శాతవాహనుల కాలం గురించి తెలుపుతుంది, లేకపోతేనేమో గౌతమిపుత్ర శాతకర్ణి నహపాండుని చంపాడు అని హిస్టరీ సందర్భాలు చెప్పిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి. అది రెగ్యులర్గా లైవ్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుందండి. సో ఇలా కంపేర్ చేస్తే వాళ్ళు ఒక 4-5 మార్కులు ఎక్కువ పెడతారు, అవి కూడా రాసుకున్నవారు. దిస్ ఈజ్ ద వే. ఇది నేను చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏ ఎగ్జామ్కి అయితే వెళ్తున్నారో ఆ ఎగ్జామ్తో పాటుగా మరికొన్ని ప్రీవియస్ పేపర్లు, నాట్ మెమరీ బేస్డ్ పేపర్స్ అండి. సో అవి కాదు చూడాలి, ఎలా క్వశ్చన్స్తో కూడా అనాలిసిస్ చేయగలగాలి. అలా అనాలిసిస్ ఎప్పుడు వస్తుంది మనకి? ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి 1 అవర్ కేటాయించండి, అప్పుడు మాత్రమే మీరు ఇలా సక్సెస్ సాధిస్తారు అని చెప్పాను. సో ఇదండి ఓవరాల్గా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. సో రాబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీటిని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అదేవిధంగా రాబోతున్నటువంటి సో మనకి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మన ఎస్ ఎగ్జామ్స్ అడ్డా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో మన ఎస్ ఎగ్జామ్స్ అడ్డా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో సో వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఇంత కాడికండి. సో మీకు ఎంత మంచి కంటెంట్, మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో సో ఎటువంటి స్ప్రైట్గా సుత్తి లేకుండా గన్ షాట్గా మీకు కంటెంట్ అండి. సో ఎగ్జామినర్కి ఉపయోగపడేటువంటి కంటెంట్ని సో ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా పొందవచ్చు.
సో ఖచ్చితంగా ప్రతిరోజు 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ అని మీకు అనిపిస్తే, మీకు ఓర్తి అనిపిస్తే సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.